తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఒక సీజన్ వస్తే మాలలు వేసుకుంటారు ఇండస్ట్రీ వాళ్ళు కూడా అందరూ కొంచెం సెంటిమెంట్తో కొంచెం ఈ ఇయర్ గట్టిగా ఉండాలి మాకు అని చెప్పేసి అది ఉంటుంది. ఇండస్ట్రీ వాళ్ళు బాగా నమ్ముతున్నారు ఈ మధ్యకాలంలో. ఎనీహావ్ నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒక ఫ్రేమ్లో ఒక స్టేజ్ మీద చాలా రేర్గా చూస్తుంటాం మేము. ఎందుకంటే ఆది హిట్ని మీ హిట్ అనుకోలేదు. సాయి గారిని, మిమ్మల్ని, రవి గారిని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా మా హిట్ అనుకున్నారు. విధంగా చెప్పాలంటే అందరూ ఎమోషనల్ అయిపోయారు కదా అన్నదమ్ముళ్ళు. డెఫినెట్లీ కొడుకు ఒక మంచి హిట్ పడ్డది. మూమెంటే అది. మూమెంట్ అలాంటి మూమెంట్ మనం ఏం చేయలేము. సో ముందుగా థ్యాంక్ యూ రోషన్. మళ్ళీ ఒక గ్యాప్ ఇచ్చి ఐ థింక్ 3.5 years తర్వాత టుగెదర్ ది హాట్ సీట్ అనాలేమో. సో సుమన్ టీవీ ప్రేక్షకులకు, మన ప్రజాదేవులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. డబ్బింగ్ చెప్పినట్టే ఉంటుంది వాయిస్. ఎందుకు కొంచెం పాజ్ ఇచ్చి మళ్ళీ అంటే అలవాటు అయిపోయిందా? చిన్న మాట కూడా జారకూడదని ఒక భయం. పర్ఫెక్ట్ గా చెప్పేస్తే సేఫ్. అంతేనా? సేఫ్ బోట్. ఓకే ఓకే. కానీ నాన్న చిన్నప్పటి నుంచి మీకు అన్ని నేర్పారా? ఎందుకంటే ఇండస్ట్రీ అంటేనే కష్టాలు, కన్నీళ్ళు. ఇక్కడేమో పూల పాన్పులు ఉండవు, ఎవరు రెడ్ కార్పెట్ వేయరు, బ్యాక్ ఎండ్ ఉండి నేనున్నాను రెచ్చిపో అని కూడా చెప్పరు, ఎవరు సపోర్ట్ కూడా చేయరు అని చిన్నప్పటి నుంచి నేర్పారా సార్? మీ ముగ్గురు ఇప్పుడు ఆది 10 సంవత్సరాల తర్వాత సక్సెస్ కోసం ఎలా వెయిట్ చేశారో మీ అందరి కోసం మీ ముగ్గురు కూడా సక్సెస్ గురించి అలానే వెయిట్ చేశారు. ఏ అవకాశం వస్తే ఆ అవకాశం, అది తండ్రి రోలా, బాబాయ్ రోలా, హీరో రోలా, క్యారెక్టర్ ఆర్టిస్టా ఏమని ఆలోచించాల. అవకాశం వస్తే చాలు, మేము అనేవాళ్ళం ఉన్నామని ప్రూవ్ చేసుకుంటే చాలు అనే మీ ముగ్గురు కూడా బతికేశారు ఇండస్ట్రీలో. మీ పిల్లలు కూడా అదే అలవాటు చేసుకున్నారు. ఎలా ఇది అసలుకి? నాన్నగారు 33లో పుట్టారు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన 20 ఏళ్ళు అని చెప్పి నాకు తెలుసు, అందరికి తెలిసిన విషయం. అంటే 33, 43, 53, 47లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అంటే సినిమాలు ఎప్పుడు పుట్టే, ఫ్రీడమ్ ఆఫ్ సినిమా కూడా ఒకటి ఉంటుంది. అంతకుముందు ఏదో సరదాగా చేసుకున్నారు. ఆ 47 తర్వాత ఇక కొంచెం మూకీలు ఇవన్నీ టుగెదర్ ఒక ఎంటర్టైన్మెంట్ అన్నది నాకు తెలిసి లేట్ 60sలో 60s లేకపోతే 50sలో ఎక్కడో కొంచెం దానికి ఒక గ్రిప్ దొరికింది, సినిమా పరిశ్రమకు ఒక గ్రిప్ దొరికింది. సో అక్కడి నుంచి అందరు బిగినర్సేగా. ఇప్పుడు మా నాన్న వచ్చినప్పటికీ ఒక 10 యూ కెన్ కౌంట్ పీపుల్ హూ ఆర్ సెటిల్డ్, ఫ్యూ. బట్ వాళ్ళు వచ్చిన తర్వాతే కదా ఇండస్ట్రీ అన్నది స్లోగా, అది ఒక దానికంటూ ఒక కాంపౌండ్ వాళ్ళు రాడు, దానికంటూ యూనియన్లు రాడు, దానికంటూ అసోసియేషన్ ఆర్గనైజేషన్లు రాడు, దానికంటూ ఛాంబర్లు రాడు, ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ రాడు. ఇవన్నీ టైం పట్టి కదా వస్తూ వచ్చాయి. ఒకటి డే 1లో స్టార్ట్ అవ్వాలి. సో బేసిక్గా ఏమైపోయిందంటే అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ దే హ్యాడ్ ది సేమ్ ప్రాబ్లం. ఏంటిది? వెయిటింగ్ ఫర్ ది టైం. అండ్ దేవుడి దేవాల ఏమైపోయిందంటే ఆ టైంలో మాకు వేరే గ్యాడ్జెట్స్ లేవు. రేడియోనే పలకదు 24 గంటలు. దానికి ఒక టైమింగ్ ఉండేది. మార్నింగ్ వివిధ భారతి అని చెప్పి, ఒక అరగంట, ఈవినింగ్ ఎప్పుడు 9 to 10 న్యూస్ అని చెప్పి, ఇంతే. దానికి ఒక లిమిటేషన్ ఉండేది. మిగతా టైంలో ఏముండేది? చదువు, స్పోర్ట్స్, బయటకు వెళ్ళి ఆడుకోవడాలు అంతే. ఇంటికి వచ్చేసరికి తినేటప్పుడు లేకపోతే అందరికంటే ఆక్రమణి కదా, మా నాన్న భుజం మీద పడుకున్నప్పుడు వాళ్ళిద్దరు మా అమ్మ నాన్న మాట్లాడుకోవడం వల్ల ఇలాగ అందరికీ తెలియకుండా వి సా మై ఫాదర్ వెయిటింగ్. సో ఇట్ నాట్ కమ్ టపక్కన వచ్చేది. మనం వీ షుడ్ బి అవేక్ టు ఓపెన్ ది డోర్స్, ఇట్ విల్ కమ్ వన్ డే. ఇవన్నీ ఏంటంటే బ్లడ్లో జీర్ణించుకుపోయాయి. నేర్చుకోవడం కాదు, నేర్పిలా. వీ స్టార్టెడ్ సీయింగ్ ఇట్, నాట్ ఓన్లీ అస్, ది ఇండస్ట్రీ వాస్ టుగెదర్. ఆ రోజుల్లో మీకు సినిమా అనేసరికి ఇవాళ ఎవరెక్కడ ఉంటున్నారో తెలియదు, కానీ చెన్నైకి వస్తే 2 areas యూ విల్ ఫైండ్ ఎవ్రీ సినిమా పీపుల్. టీ నగర్, తెనంపేట అయిపోయాయి. కొంచెం తర్వాత కొంచెం ఈ మేము చెప్పిన 80s 90s వచ్చేసరికి కోడంబాకం, బడపల్లి వరకు అంతే సినిమా ఇండస్ట్రీ. అవన్నీ ఎక్స్టెన్షన్ 90s 1995 తర్వాత వచ్చినవన్నీ. కోడంబాకం బ్రిడ్జ్ కట్టి ఇటు, కోడంబాకం బ్రిడ్జ్ కట్టు, ఇవి ఈ బంచ్ ఇటు, ఈ బంచ్ అయిపోయింది సినిమా. టీ నగర్ అయిపోయింది. బ్రిడ్జ్ దాటి కోడంబాకి వెళ్తాం, బ్రిడ్జ్ దాటకపోతే టీ నగర్లో ఉంటాం. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఇవాళ ఎవరెక్కడ ఉంటాం కూడా తెలియని పొజిషన్లో ఉన్నాం. సో అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు వచ్చేసరికి జనరేషన్స్ యాజ్ ఎవరీబడీ సే, నాన్నగారు తర్వాత మేము ముగ్గురం. బట్ మేమేంటంటే ఇవి చూసుకుంటూ వచ్చేసరికి ఆటోమేటిక్గా ఏమైపోయిందంటే ఇప్పుడుండే ఆ ఫాస్ట్నెస్కి ఇమ్మీడియట్ అది లేకుండా లెట్స్ వెయిట్, ఇట్ కమ్. సో లక్కీగా మా వాళ్ళు ఏమైపోయింది నెక్స్ట్ ఆది వాళ్ళకు కూడా అది సేమ్ డెఫినెట్గా వచ్చింటుంది. అంటే ఇప్పుడు మేము మా నాన్నగారిని చూసాం, మా ఇంట్లో ఆది మా ముగ్గురిని చూసాడు.
చిన్నప్పటి నుంచి బికాస్ వీఆర్ టుగెదర్. సో దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒకళ్ళ ఒక క్వాలిటీ వెళ్ళడం, ఆ రెస్పాన్సిబిలిటీస్ రావడం. సో ఎప్పుడు యూ కాంట్ రష్ టు ఎనీథింగ్, యూ షుడ్ ప్లాన్ టు గో అంతే. ఒక 100 meters రన్నింగ్ అయినా వెళ్ళిపోతే కాదు, దానికి కూడా ప్లానింగ్ ఉంటుంది, దానికి కూడా ఉంటుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తేడాలు ఉంటాయి పక్కన వ్యక్తికి ఈ వ్యక్తికి. సో ఎవ్రీథింగ్ గోస్ విత్ మైండ్ అండ్ హౌ మచ్ యూ స్ట్రెయిన్, హౌ మచ్ యూ. ఎందుకంటే ఇవాళ మీరు అందరు అంటున్నట్టు ఎంత మనం అందరితో స్ప్రెడ్ అయ్యి అందరితో మంచిగా ఉంటాం, ఇవాళ దాని రిజల్టే కదా చూస్తున్నాం. బట్ ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు కూడా డ్రామా ఆర్టిస్ట్లే కదా ఫస్ట్ లో అంతా. మీ అందరం ఇంట్లో ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములు కూడా మేము ముగ్గురు డ్రామా నుంచి వచ్చిన వాళ్ళమే. ఓకే. అన్నయ్య సాయి అవని, రవి అని, నేనవని డ్రామా నుంచి వచ్చిన వాళ్ళమే. నాన్నగారు అమ్మగారు డ్రామా నుంచి వచ్చిన వాళ్ళే. డబ్బింగ్లు అందరూ 5 మంది డబ్బింగ్ ఆర్టిస్ట్లే. అమ్మగారు కూడా డబ్బింగ్ చెప్పారు చాలా సినిమాలు. నాన్నగారు అయితే డబ్బింగే చాలా. ఇంకా ఏంటంటే అదొకటి లక్కీగా మాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆ డబ్బింగ్ లో అందరూ అనుకుంటే డబ్బింగ్ అంటే జస్ట్ గివింగ్ వాయిస్ అని కాదు. యాజ్ పర్ మన ముందుకు ఇంటర్వ్యూస్ చాలా చెప్పుంటాను నేను. దట్ ఈస్ నథింగ్ బట్ యూఆర్ యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మైక్ అంతే. ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, అక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మైక్ అంతే డిఫరెన్స్. లైట్లు ఆఫ్ చేసి అందుకు ఒకసారి కొన్ని ఎమోషన్ సీన్ లైట్లు ఆఫ్ వేస్తాను. ఇప్పుడు కొన్ని ఏడుపు సీన్ అంతా అంటే అన్నయ్య గ్లిజన్ పెట్టుకొని కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. అన్నయ్య మెయిన్గా అన్నయ్య ప్రాక్టీస్ ఉంది, మాకు కూడా అన్నయ్య చూసి మాకు కూడా ప్రాక్టీస్ ఉంది కొంచెం గ్లిజన్ పెట్టుకుని. ఎందుకంటే కెమెరా లేదు కానీ ఎమోషన్స్ ఏమే కదా, సేమ్ యాక్షన్ చేయాలి. చేయకపోతే ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. అవును, నిలబడి స్టిఫ్ గా చెప్పాలంటే అలా చెప్పే క్యారెక్టర్ కూడా ఉంటాయి. అలా ఈజీగా చెప్పే కూడా అలవాటు అయిపోయి చెప్పేస్తాం. కానీ ఎప్పుడైతే ఆ స్వింగ్ ఉంటుందో బాడీలో ఆటోమేటిక్ గా ఇప్పుడు రాయ్ అనడానికి చిన్న ఆ తేడా ఉంటుంది. అది తీసుకుంటాం. ఆ బ్రీత్ ఎంత వెళ్తే బాగుంటుంది, బ్రీత్ దమ్ ఎంతవరకు, డైలాగ్ దమ్ము పంచులు ఉన్నాయి కదా అని చెప్పి ఇన్ బిట్వీన్ పంచ్ చేయొచ్చు. ఇప్పుడు డబ్బింగ్ లో కూడా చాలా మంది అలాగే చెప్తుంటారు, ఈజీ టక్ 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 చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. నేను కూడా కొన్ని అలాగే చెప్తుంటాను. కానీ మనకి ఏంటంటే లక్కీగా ముందు నుంచి చెప్తున్నాం కాబట్టి ఆ దమ్ ఉండదు. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట నాకు దమ్ అవుతుంది కదా, ఆ దమ్ము పట్టుకొని మాట్లాడే వర్డ్స్ కొన్ని ఉంటాయి ఫినిషింగ్ లో, అవన్నీ వస్తేనే అందంగా ఉంటాయి. అవన్నీ ఏంటంటే బికాస్ ఆఫ్ మన ఎక్స్పీరియన్స్ వల్ల, వాటి వల్ల, వీటి వల్ల మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోయి. టెక్నాలజీ పెరుగుతుంది కానీ టెక్నాలజీ మీద కూడా డిపెండ్ అయిపోలేము. అందుకే ఇండస్ట్రీ వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు, బయట వాళ్ళు కూడా అంటుంటారు, పిజే శర్మ గారు పిల్లలకి ఏం ఆస్తి ఇచ్చారా బాబు అంటే వాయిస్ ఇచ్చారా, అదే పెద్ద ఆస్తి. మా బోయపాటి గారు చెప్తున్నట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు కటౌట్ సార్ మీరంతా అలాగే లక్కీగా నాన్నగారు మీరు చెప్పినట్టు ఇవే ఆస్తులు సార్. నేను ఒకటే అంటాను, ఆస్తులు ఎంత ఇచ్చినా ఏముంది, మన ఇప్పుడు ఇవాళ మంది రేపు ఇంకొకటిదని చెప్పి చుట్టుపక్కల కనిపించే ఆస్తులు కాదు కానీ ఇవే మెయిన్ ఆస్తులు. లక్కీగా దేవుడు అనుకుంటే మనకు కెమెరా ముందు నుంచి ఉంటే చాలా చాలే అన్నట్టు కాకుండా ఏదో చేస్తాడని చూస్తున్నారు కదా, అదే పెద్ద ఆస్తి. శర్మ గారు ఇచ్చిన ఆస్తి. మీ ఇద్దరు కొంచెం ఎక్కువ టాలు, సాయి అన్నయ్య కొంచెం డిఫరెన్స్. నాకంటే రవి పాకెట్ 6'3" ఉంటారు కదా, నేను 6'1" ఎడ్జ్ లో ఉంటాను, 6'1" మధ్యలో. ఓకే, అలా 1-2 inches డిఫరెన్స్. బట్ అమ్మ కన్నడ కదా? లేదండి, తెలుగు పక్క తెలుగు. మనం అనుకున్నట్టు ఏమైపోయిందంటే ఆ రోజుల్లో సినిమా ఇండస్ట్రీ సౌత్ ఇండియాలో ఉండింది. అవును, అంటే సౌత్ మద్రాస్ లో ఉండేది. బేసిక్ గా వీళ్ళు ఏంటంటే రాయలసీమ అటు నుంచి అమ్మ వాళ్ళు ఆ బెల్ట్, ఆ కార్నర్ బెల్ట్ ఆఫ్ రాయలసీమ, మదనపల్లి, అవును, హాస్లీ హిల్స్ అవన్నీ ఉన్నాయి కదా అక్కడ. సో రంగసముద్రం అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి వీళ్ళకి ఏంటంటే తెలియకుండా అప్పట్లో ఆ బెల్ట్ ఎంతవరకు వెళ్ళిందంటే మనకి చిక్బలాపూర్ వరకు ఈ రాయలసీమ బెల్ట్ ఉండేది. చిక్బలాపూర్ వరకు ఉండేది ఆల్మోస్ట్ ఆల్. అందుకే పేర్లు కూడా చూస్తే మీరు బాగేపల్లి, అవును, పల్లి అనే వర్డ్ లేదు, హల్లి అక్కడ కర్ణాటకలో. పల్లి ఉన్నాయంటేనే మనకి అవన్నీ తెలుగు బెల్ట్స్. ఇవన్నీ ఏంటంటే ఆ బైఫికేషన్ ఉంది కదా మనకి, స్టేట్ బైఫికేషన్స్ ఏమైపోయాయంటే మెల్లిగా అటు ఇటు 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 సదరంలో కొన్ని కర్ణాటక వైపు వెళ్ళిపోయాయి. ఈ బాగేపల్లి అంతా కర్ణాటక వైపు వెళ్ళిపోయినట్టు ఉన్నాయి. బట్ డెఫినెట్లీ అది జరుగుతుంది కూడా, ఎందుకంటే ఎప్పుడైనా అది మామూలే కదా. ఎక్కువ మంది అనుకుంటారు మదర్ టంగ్ కన్నడ అనుకుంటారు బికాస్ ఆఫ్ అదే అక్కడ అటు వెళ్ళడం వల్ల ఎక్కువ కన్నడ అనుకుంటారు. కానీ కాదు, అంటే ఇట్స్ లైక్ మిక్స్డ్, వీ కెన్ గో టు ది డెప్త్ ఆఫ్ ఇట్. బట్ 100% ఏంటంటే బేసిక్లీ తెలుగువే, బట్ మోర్ సెటిల్డ్ దేర్ ఇన్ కర్ణాటక. చూడండి విధి ఎలా ఉందో, ఇక్కడ తెలుగు యాక్టర్స్ అయ్యి తెలుగులో కన్నా కూడా కన్నడలో మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. మీకంటే ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ముగ్గురు అన్నదమ్ములు అక్కడ కట్అవుట్లు కట్టే రేంజ్కి వచ్చారు కదా. అవును, ఇప్పుడు మాకు ముగ్గురికి మాకు అక్కడ బ్లెస్డ్ బై అమ్మ పుట్టిన మట్టిలోనే, అవును, కర్ణాటకలోనే. అలా చూసుకుంటే అమ్మ పుట్టిందంతా కర్ణాటకలోనే కాబట్టి పుట్టి పెరిగిందంతా. ఆవిడ ఎక్కడ పుట్టి పెరిగారో అక్కడే మాకు ఆ బేస్ పడింది. లక్కీగా అంటే మాకు ఆ బ్రిడ్జ్ అయింది. వీఆర్ దేర్, మమ్మల్ని తీసుకొచ్చి మాకు స్థాయికి
చూపించింది కర్ణాటక ఇండస్ట్రీ. బట్ ఒకనొక టైంలో అందరూ కూడా కర్ణాటక వాళ్ళే అనుకున్నారు కదా మిమ్మల్ని, అసలుకి తెలుగు ఆర్టిస్టులు, తెలుగు హీరోస్, అంటే- డైరెక్టర్స్ కూడా. అంటే ఉన్న వాళ్ళు రన్నింగ్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, బికాస్ మేము పిజే శర్మ గారు అబ్బాయిని తెలుసు, మేము తెలుగులో ఇప్పటి నుంచి కదా చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేయడం. యాక్చువల్లీ చెప్పండి 83 ఈ చదువులు మాకొద్దు నా ఫస్ట్ సినిమా. ఏ సినిమా అండి? ఈ చదువులు మాకొద్దు 1983 Okay. మేకప్, November 1st మేకప్. అది ఓకే ఓకే. వేజల సత్యనారాయణ గారి డైరెక్షన్, రంగనాథ్ గారు హీరో. చాలా ఒక సన్న రెవల్యూషన్. మీరు? నేను దాంట్లో గుమ్మడి గారు అన్నపూర్ణమ్మకి మూడో వాడిని సినిమాలో. ఓకే. ఫస్ట్ రంగనాథ్ పెద్దనే వేషం, రెండనే వేషం మన విద్యాసాగర్, అది డెబ్యూటెంట్ అతను కూడా. థర్డ్ నేను చేశాను కాళిదాస్ అని చెప్పి. ఓకే. బాగుంటుంది, ఒక రివల్యూషనరీ ఫిల్మ్. దాని తర్వాత దాని ఏదో కొన్ని రోజులు కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చి బ్యాన్ కూడా చేశారని విన్నాను. ఆ ఏజ్ లో నాకు గుర్తులేదు, కానీ ఐ వాస్ టూ యంగ్. 84లో రిలీజ్ అయింది అది. ఓకే ఓకే. అనే పర్చూర్ బ్రదర్స్ దానికి రైటర్స్ కూడా, డైలాగ్ రైటర్స్ కూడా. ఓకే. సో బాగుంటుంది, ఇచ్చారు మంచి. సాయన్నయ్య కూడా శోభన్ బాబు గారు అన్ని ఇంకా తాతినేని రామారావు గారు దాంట్లో అన్ని అనుకుంటా. 75 తాతినేని రామారావు గారు 50 years కదా, 75. అవును. అవును. దేవుడు చేసిన పెళ్లి, దేవుడు చేసిన దేవుడు చేసిన అవును. పెళ్లి దగ్గర నుంచి ఇంకా అవును. అలా అలా అన్నయ్య కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసుకుంటూ వచ్చాడు. ఉమ్. అలా రవి కూడా అంతే, ఈ డిడ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. ఓకే. అప్పుడు ప్రకాష్ రావు గారు Okay. వాళ్ళు ఉండే చిల్డ్రన్స్ ఫిల్మ్ వాళ్ళు చేసేవాళ్ళు ఎక్కువ అవును. సినిమాలు. దాంట్లో చాలా చేశాడు. బాలచంద్ర గారి సినిమాలు, ఇక్కడ మన సోహన్ బాబు గారు చిన్నప్పుడు చాలా చేశాడు, 1-2 కాదు. ఛాలెంజ్ రాముళ్ళు ఇలాంటివి చాలా చేశాడు. వాడు అలా చేసుకుంటూ వచ్చాడు. నేను చేశాను, నేను డబ్బింగ్లు. మేము చిన్న ఆ రోజులు ఎక్కువ ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు వాళ్ళతో రాసేవారు. ఓకే. ఆ డబ్బింగ్ నాన్నగారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మేము డబ్బింగ్ వెళ్ళి చిన్న చిన్న అరుపులు గిరుపులు ఉంటే మేము కూడా డబ్బింగ్ చెప్పేసి, చిన్నపిల్లల వేషాలు ఉంటే చెప్పేసి. ఓకే ఓకే. సో ఇట్ వాజ్ లైక్ దట్. అప్పుడున్న వాళ్ళందరికీ తెలుసు మేము ఇక్కడి నుంచే బేసిక్లీ తెలుగు అని. కాకపోతే ఏమైపోయిందంటే దాని తర్వాత వస్తున్న వాళ్ళకి మాతో టైంలో వచ్చినప్పుడు మేము అక్కడ ఎక్కువ ఉండడం వల్ల, అక్కడి నుంచి మేము ఇక్కడికి వస్తున్నప్పుడు కొంతమంది దే థాట్ వీఆర్ కన్నడిగాస్. అంటే ముగ్గురులో నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద ఎక్కువ పడింది? అంటే ఆ వాయిస్, ఆ వింటం, అంటే మీరేమంటారు? ముగ్గురు వయసులు దూరిపోయారు అసలుకి. ముగ్గురు వయసులు ఉంటారు కదా మీరు రెగ్యులర్ గా. యాక్చువల్గా నాన్నగారు కూడా మంచిగా యాక్టర్ అవుదామని వచ్చారు ఇండస్ట్రీకి. డెఫినెట్లీ ఏఎన్ఆర్ గారు అంటే వీరాభిమాని, బాగా అభిమాని. బట్ ఆయన సలహాతోనే డబ్బింగ్ ఆర్టిస్ట్. ప్లస్ చెప్పాలంటే. బేసిక్లీ విజయనగరం అంటే మీకు తెలుసు, కళాకారులు అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది అక్కడ, చాలా పెద్దది. అవును. ప్లస్ మాక్సిమం ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు, శోభాజల్ గారు, రామమూర్తి గారు, నాన్నగారు, వీళ్ళంతా విజయనగరం నుంచి వచ్చిన బిల్డ్. ఇంకా చాలా మంది ఉన్నారు, పేరు పేరున చెప్తున్నా. చాలా మంది అందరూ అక్కడి నుంచి వచ్చిన నాటకం, బేసిక్లీ వీళ్ళంతా నాటకం బేస్డ్ పీపుల్. ఇక్కడ కన్యాశుల్కంలో ఇంకా చాలా, ఒకటి కాదు. నాన్న వెన్ హీ వాజ్ టూ యంగ్, వెరీ యంగ్ అండి, వెరీ యంగ్ లోనే హీ డిడ్ అబౌట్ 65 years క్యారెక్టర్ ఆన్ స్టేజ్. ఆ ఫోటో కూడా ఇంట్లో ఇప్పుడు విజయనగరంలో ఉంది మా దగ్గర, మా బాబాయ్ ఇంట్లో ఉంది. సో ఓల్డ్ గెటప్లు ఇవన్నీ చేసి వచ్చేసరికి ఏమైపోయిందంటే, వీళ్ళు నాటకాల నుంచి వచ్చారు కదా బేసిక్లీ, ఆల్ క్యారెక్టర్స్ చేసి వచ్చిన వాళ్ళు, ఒకటని కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్స్ గా అది ఇది చేసి వచ్చిన వాళ్ళు. సో వచ్చేసరికి ఆ ఇండస్ట్రీ, ఆ రోజుల ఇండస్ట్రీ బ్లూమ్ స్టార్ట్ అవుతుంది. ఆ పెద్ద స్క్రీన్ లో కనిపించడం, ఆ ప్యాషన్, దాంతో రావడం. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే కష్టాలు సుఖాలు, ఏమంటారు, ఎక్కువ కష్టాలే మాక్సిమం. అంతే కదా. అంతే కదా. ఇంత బిజినెస్ కూడా ఇంత పెద్ద రేంజ్ కి లేవు, ఏదో ఆ పూటకు వస్తే సరిపోతుంది అన్నట్టు ఉండేది. టు బి ఫ్రాంక్ విత్, నాన్నగారు అంతా మన అల్లు సీతారామరాజు షూటింగ్ అంతా వెళ్ళినప్పుడు ఫ్లడ్స్ వచ్చేసి కరెంటు వైర్లన్నీ, అదే టెలిఫోన్ వైర్లన్నీ కట్టిపోయి ఆ రోజు ఉండి టంకాలు, లేదంటే టెలిగ్రామ్ కూడా వైర్స్ కట్టకపోతే రావు. అవి కూడా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం, కోర్స్ ఆఫ్ టైం. అప్పుడు ఏంటంటే డబ్బులు ఏదైనా వచ్చినా కూడా అక్కడ స్పాట్లో ఇస్తే, నాన్న యూస్ టు గో టు పోస్ట్ ఆఫీస్ అండ్ సెండ్ మనీ ఆర్డర్. నాకు గుర్తున్నాయి మనీ ఆర్డర్ రావడం మా నాన్న దగ్గర నుంచి. అవుటర్లు అంటే ఆ రోజు ఇలా కాదు కదా, 20 days 30 days 40 days. దాంట్లో కృష్ణ గారి సినిమాలు, అల్లు సీతారామరాజు ఎక్కువ 40 రోజులు 50 రోజులు తీసుకొచ్చి ఆ అడవుల్లో కూర్చోబెట్టి, వర్షాలు వచ్చి కట్ అయిపోయి ఉన్నారా లేరా కూడా తెలియని పొజిషన్ మా ఇంట్లో. మామగారికి ఉన్నారా లేరా, వర్షాలు పడిపోయి ఏమి లేదు, నో ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హిమ్. దాని తర్వాత ఎవరో ఆఫీస్ నుంచి వచ్చి సైకిల్లో, అందరూ వర్షాలు ఇరుక్కున్నారంటే బాగానే ఉన్నారు, షూటింగ్ జరుగుతుంది, మళ్ళీ ఇదిగోండి డబ్బులు ఇమ్మన్నారు ప్రొడక్షన్ హౌస్ నుంచి అని చెప్పి మా ఇంట్లో అందరూ డబ్బులు ఇచ్చి వెళ్తే, అలా అంటే అక్కడి నుంచి ఎవరో అక్కడి నుంచి కష్టపడి వచ్చి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పి వీళ్ళందరికి ఇళ్ళకి డబ్బులు ఇచ్చి. అమ్మ ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుండేది కదా. అయ్యో కష్టం కదండి, ఇంతమంది పిల్లల్ని పెట్టుకుని ఇంట్లో. ఇట్స్ నాట్ ఏ జోక్. ఇంతమంది స్కూల్కి పంపించుకుంటూ నాన్న పొద్దున్న వెళ్తే సాయంత్రం కానీ రాలేరు. బేసిక్లీ ఇవాళ మాకు అదే పరిస్థితి. సినిమాలు అంటే అంతే కదా, పొద్దునే మనం 6 అందరూ ఎర్లీగా వెళ్ళిపోతాం. 7 o'clock షార్ట్ అన్నారంటే గెటప్ ఉందంటే 4 గంటలకు బయలుదేరి వెళ్ళిపోతాం. మనం వచ్చేసరికి ట్రాఫిక్ రాత్రి 10 అవుతుంది, వాళ్ళు పడుకుని ఉంటారు. ఫస్ట్ స్కూలా షూటింగ్ అంటే అమ్మ ఫస్ట్ షూటింగ్ అంటారంట కదా పిల్లలకు కూడా. అంటే
ఆ రోజుల్లో ఏంటంటే ఇట్ వాస్ గోయింగ్ లైక్ సాయి వాస్ వెరీ ఇంటెలిజెంట్, ప్రాబ్లం లేదు ఎగ్జామ్స్ ఇప్పుడు అంతా మనకి ఎగ్జామ్స్ పాస్ అవుతాయి చాలు కదా, నాట్ ది అటెండెన్స్ అవన్నీ పెద్దగా ఆ ఎగ్జామ్ టైంకి బాగా చదివేసి రాసేస్తే యూఆర్ దేర్ అన్నట్టు. ఓకే. అలా ఉండేది కదా స్టడీస్ కూడా, ఇప్పుడులాగా కొంచెం ఎవ్రీడే లేదు, టెక్స్ట్ బుక్ ఉండేది, టెక్స్ట్ బుక్ లో మన మ్యాటర్ తెలిసిందంటే రాసేస్తాం. ఓకే. ఇంకోటి ఏంటంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అవటం ఏంటంటే అందరు ఆర్టిస్టులకి డబ్బింగ్ చెప్తూ ఉంటాం కాబట్టి ఒక ర్యాప్, ఒక ఫ్రెండ్షిప్, ఒక చనువు ఉంటుంది ఆ రోజుల్లో. ఫ్యామిలీ ఆ రోజుల్లో వ్యక్తిని కలవటం చాలా కష్టం. ఫ్యామిలీనే కదా, అన్నగారు, వదిన గారు, ఆది గారు, మరదలు, ఇలా అందరితో బంధుత్వమే ఉండేది మాటల్లో కూడా. అవును. ప్లస్ అందరూ ఒక చోట ఉండేవాళ్ళం. సో అదే చెప్తున్నా కదా, ఈవినింగ్ అయితే ఇప్పుడు డ్రామాలు రిహార్సల్ జరిగేవి మా ఇంటి మాడి మీద, మా టెర్రస్ లో జరిగేవి, అందరూ వచ్చేవారు. లైక్ రాళ్ళపల్లి గారు అనుకోండి, రామమూర్తి గారు అనుకోండి, సాక్షి రంగారావు గారు, పొట్టి ప్రసాద్ గారు, అదో బెల్ట్ మళ్ళీ ఇంత డ్రామా వీళ్ళంతా కన్యాశుల్కం అనేది మా ఇంటి మీద టెర్రస్ లోనో, సాక్షి గారు గారి ఇంట్లో టెర్రస్ మీద, మా రఘుబాబు ఇంతవరకు కూడా మొన్న మా రఘుబాబు ఉన్నాడు కదా గిరిబాబు గారు, వాళ్ళ అబ్బాయి తను కూడా వచ్చి మన ఇళ్ళలో రిహార్సల్స్ చేసినవే. అలాగే ఇప్పుడు సాయి ఆనంద్ మాస్టర్, ఎస్పీ ఆనంద్ మాస్టర్ ఉండేవారు, వాళ్ళ దాంట్లో ఉండేవాడు. నేను రావికొండలరావు గారి దాంట్లో నాటకాలు చేశాను, 4 ఏళ్ల చావిడి అని చెప్పి. సో ఇలా ఏమైపోయిందంటే ఇట్ వాజ్ లైక్ ఎ ఫ్యామిలీ. ఎక్కడ నో ఇది ఏమంటారు దాన్ని, సినిమా వాళ్ళు ఎప్పుడో ఒక చోట ఫంక్షన్ లో కలవడం అలా ఎప్పుడూ లేదు. ఏదో ఈవినింగ్ ఒకే చోట కలిసేస్తారు, మాట్లాడేసుకుంటున్నాం. అలాగే ఏమంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇంటర్వ్యూస్ నేను ఛానల్లో చేశాను కదా, ఆ ఇల్లు కాకపోతే ఇప్పుడు కొంచెం డెమాలిష్ చేసి కొంచెం నీటికి కట్టుకున్నారు, కొన్ని అపార్ట్మెంట్స్ అయిపోయాయి, ఇల్లు అపార్ట్మెంట్స్ అయిపోయాయి తప్ప ఆ అడ్రస్లు నెంబర్లు మారలా, అలాగే ఉన్నారు. ఇంకా చెప్పాలి, చెన్నైలో ఇంకా పాత టెలిఫోన్ నంబర్లు కూడా ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మీది పొట్టి ప్రసాద్ గారి ఇంటి పక్కన వీళ్ళు కుమరన్ కాలనీ అని చెప్పి లోపల ఉండేవాళ్ళు. మనం తేనాంపేట నుంచి, టీనగర్ సైడ్ నుంచి మనం స్ట్రైట్ గా వలసరవాకం వచ్చాం. బట్ వలసరవాకం ఎలా అంటే మీకు అప్పుడు ఇట్స్ నాట్ వీ కమింగ్, అదే చెప్తున్నాను మీకు. వలసరవాకం అనే ఏరియాని మనకు తెలిసిన వాళ్ళు ఏదో ప్లాన్ చేసి ఆ లేఅవుట్ అంతా పడిన తర్వాత మన ఇల్లు, మన పక్కనే వేలుబాబాయిది, మధ్యలో ఎదురుకున్న ముత్యాల సుబ్బయ్య గారిది, ఇటువైపు మన గోపిచంద్ తీకృష్ణ గారిది, ఈతరం బాబురావు గారిది, మన వందే మాతరం శ్రీనివాస్ది, నర్రా వెంకటేశ్వరరావు గారు. ఇలాగ ఏంటంటే ది ఎంటైర్ కాలనీ ఈస్ మన తెలుగు ఇండస్ట్రీ పీపుల్. లైక్ ఫిల్మ్ నగర్ కూడా నథింగ్. మన కాలనీ కనకదార నగర్ అంటే ఇట్స్ ఫిల్డ్ విత్ సినిమా పీపుల్. మన ఏటర్ మోహన్ గారు, మన ఏఎం రత్నం గారు, ఇలాగ మొత్తం అన్నమాట ఫుల్. అలా ఉండేది. ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా కూడా చుట్టూ సినిమా వాళ్ళు ఉంటేనే ఎంకరేజింగ్ వెళ్ళేవారు. అప్పుడు అదిగాక ఇండివిజువల్ హౌస్ అంటే ఒక ఇది అంతే. అప్పుడు ఇండివిజువల్, దాని తర్వాత మెల్లగా 4 అపార్ట్మెంట్లు, 8 అపార్ట్మెంట్లు, ఇప్పుడు 50 ఫ్లోర్లు వచ్చి వాళ్ళు అదే గొప్పగా ఫీల్ అవుతారు. ఒక ఇండిపెండెంట్ 2 grounds లో ఉందంటే ఎప్పుడైనా అంతే. వెల్లింగ్ అదే వస్తుంది మనకి, చూడండి. వెల్లింగ్ మళ్ళీ ఇలా అంటారు, ల్యాండ్ లేదు అసలు ఇప్పుడు మళ్ళీ బోర్ కొడుతుంది. ఇట్స్ నాట్ లైక్ దట్. 50 floors అంటే బయటికి రావడానికి అరగంట, గేట్కి వచ్చేసరికి 50th floor నుంచి ఇప్పుడు ట్రాఫిక్ జామ్ వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది కొన్ని రోజుల తర్వాత. 10 ఏళ్ళ తర్వాత బోర్ కొట్టేస్తుంది. 50th floor నుంచి కిందకి వచ్చి కార్ ఎక్కి గేట్కి వచ్చేసరికి అరగంట పోయింది వాళ్ళ లైఫ్. ఎగ్జాక్ట్లీ ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ 1 hour ఇస్తుంది. మీరు లైక్ చేయరా? నేను ఎప్పుడు అపార్ట్మెంట్ లైక్ చేయను. బెంగళూరులో కూడా ఎక్కడ లేదు, ఎప్పుడు అపార్ట్మెంట్ లేదు. వెళ్ళడం ఎయిదర్ ఇండిపెండెంట్ ఆర్ విలాస్.